నీరు పోతే వెనక కలిపి కొబ్బరికాయ కొట్టడానికి ఈజీ ఉంటుంది. అదే నీరు పోయి మన నీరు పోయాము వాటర్ని ఇంకా చెంబలో ఇంకా నీళ్ళు చెప్పి మొత్తం నీరు అక్షర కూడా అయిపోతుంది. కచ్చాము కదా ఇంకోటి ఇచ్చాము. అన్న సీరియనా ఒక్క నిమిషం. వాడు కౌన్సిలర్ గారు రాలే ఇదారు పంతులు ఏ పుట్టిన జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం. జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం. జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం. సంజయ్ అన్న సంజయ్ అన్న సంజయ్ అన్న. 11వ వార్డుల గ్రంథాలయం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈరోజు ఒక మహానుభావుడు చెప్పిండు ఏమని, మనిషి ఆశయాలే ఆచరణలు అయితే మనిషే దేవుడు అవుతాడు అన్నాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు జగిత్యాల నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారంటే మా సంజయ్ గారు చెప్పక తప్పదు మిత్రులారా. అలాగే ఈరోజు మేము సార్ బడుగు బలహీన ప్రజలకు చెందిన మేము 100 సంవత్సరాలు బానిస సంఖ్యలో బతికిన మేము గంజి కేడిసినాం, గుడ్డ కేడిసినాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికినాం సార్. ఆ కన్నీళ్ళ మంట నుంచే చిలుచుకు పుట్టిన వ్యక్తి మా బాబాసాహెబ్ అంబేద్కర్ సార్. అంబేద్కర్ 2 విషయాలు చెప్పిండు. ఆయన గురించి మీకు చెప్పాలంటే ఈరోజు ఉడది నేను 2 ముచ్చట్లు చెప్తా. ఒకటి అంబేద్కర్ చెప్పిన ముచ్చట, ఒకటి విద్య, రెండోది వైద్యం. ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన ప్రజలకు ఈ విద్య గాని వైద్యం గాని మంచిగా ఇస్తే ఈ బడుగు బలైన ప్రజలు ఏదైతే ఉన్నారో ప్రపంచంలో ఏ మూలకైనా బతుకుతారని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. అలాంటి వ్యక్తి అడుగు జాడల్లో నడుచుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా సంజయ్ అన్న చెప్పక తప్పదు మిత్రులారా. అలాగే తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపనకు విచ్చేసిన మన ఎమ్మెల్యే సారైన సంజయ్ కుమార్ సార్ గారికి మరియు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, మిగతా అందరి గ్రామ ప్రజలకి, పత్రికా విలేకరులందరికీ, అందరూ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఎంతో సుదినం. విద్యార్థులకు తరగతి గదుల నిర్మాణం వల్ల వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు నేర్చుకొని పైకి వస్తారని, వారు అనుకున్నది సాధిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. 12వ వార్డు 11వ వార్డులో 12వ వార్డులో ప్రభుత్వ పాఠశాల అధినేత తరగతుల ప్రారంభోత్సవం, అదేవిధంగా 11వ వార్డులో గ్రంథాలయ ఇనాగ్రేషన్కి ఇచ్చేసినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా పిల్లలకు ఒక శుభదినం. అందుగా మొట్టమొదటిగా పిల్లలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. గతంలో గాంధీనగర్ స్కూల్ అంటేనే మరి చాలా వరకు ఇలా ఎంతో మంది కూడా మరి ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్ని ఎక్కువ మంది చదువుకున్నారు. మరి చదువు చేపించి దాన్ని కూడా అది త్వరలోనే మరి దాన్ని ఇనాగరేషన్లోకి తీసుకొచ్చినందుకు ఈ ప్రాంత ప్రజల తరఫున, ఉద్యోగుల తరఫున, పిల్లలందరి తరఫున కూడా మరి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గాంధీనగర్కు మరి విద్య, వైద్యం ఈ 2 విషయాల్లో కూడా ఇక్కడనే పట్టణ ఆరోగ్య కేంద్రం కూడా ఉంది. దాన్ని కూడా మరి ప్రైమరీ హెల్త్ సెంటర్గా ప్రమోట్ చేయడం వల్ల ఇలా ఎంతో మందికి పేదవాళ్ళకి ఇక్కడ వైద్యం అందుతుంది. ఈ విద్య వైద్యం మీద మరి ఎక్కువ జగిత్యాల లోపల ఉన్నటువంటి ప్రతి ఇప్పుడు మాతా శిశు కేంద్రం కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం ఉన్నటువంటి అన్ని
మెడికల్ కాలేజీతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులను కూడా ఆధునీకరించడం వల్ల ఇలా జగిత్యాల ప్రజలకు మరి సేవలు అందుతున్నాయంటే వారి యొక్క స్వయంగా డాక్టర్ అయి ఉండి వారి యొక్క పబ్లిక్ యొక్క ఆలోచనను మరి ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి ప్రాంతానికి మరి ఈ 2 కార్యక్రమాలను మరి ఇక్కడి ప్రాంతానికి మరి సమయం ఇచ్చి వచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దాదాపు సంజయ్ అన్న గెలిచినప్పటి నుంచి ఒక 100 కోట్ల రూపాయల నిధులు గాంధీనగర్ 11-12 వార్డుకు మాత్రమే తీసుకొచ్చి తన అభివృద్ధి మార్కును తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా సంజయ్ అన్న. ఒక 18 కోట్ల రూపాయలతోని ఈ పెద్ద రోడ్డు వేసిండు సారు. మాకు యాక్సిడెంట్లు అవుతున్నాయి, యువత చాలా మంది చనిపోతున్నారని చెప్పగానే 18 కోట్లతోని కేంద్ర మంత్రులను కలిసి ఈ రోడ్డు శాంక్షన్ చేయించడం కాకుండా దీనిలో డివైడర్ కూడా సారు చేపించిండు. అదేవిధంగా వివిధ కుల సంఘ భవనాలకు కూడా నిధులు ఇచ్చిండు. అదేవిధంగా 1 కోటి రూపాయలతోని రాయసంగుట్ట రోడ్డు సారు చేయించిండు. ఇంతకుముందు రాయసంగుట్టకు వెళ్ళాలంటే బురదుంటూనే మొత్తం, కానీ ఇప్పుడు అది గుడి మెట్ల దాకా కూడా సారు రోడ్డును చేపించిండు. అదేవిధంగా మన చింతకుంట చెరువు కానీ శ్మశాన వాటిక కానీ అభివృద్ధి అంటే స్కూల్ను మాకు అందించినందుకు, అలాగే గాంధీనగర్లో కాకుండా మన కమిషనర్ మేడంతో చెప్పి ఆ తొందరలో కంప్లీట్ చేయాలి గ్రంథాలయం అని చెప్పి 5 లక్షల నిధులు కేటాయించి దాన్ని తొందరగా కంప్లీట్ చేసి ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ సార్ మళ్ళొకసారి. ఎందుకంటే సార్కు చదువుకుంటూనే చెప్తుంటాడు అందరికీ చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, ఎక్కడన్నా మంచిగా కావాలని. థ్యాంక్ యూ సార్. మీ ఇలాంటి అభివృద్ధి కావాలని మాకు 100 కోట్ల రూపాయలు. సంజయ్ అన్న మరి విద్య పట్ల చాలా శ్రద్ధ ఉన్నటువంటి వ్యక్తి. విద్య వైద్యం అంటే సంజయ్ అన్నకి ఇవి 2 ఉంటే ప్రజలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారని అంతకుముందు ఈ ఇన్నర్ స్కూళ్ళకు కూడా మరి ఇప్పుడు ఓల్డ్ ఏజ్ స్కూల్ దగ్గర అదనపు గదులకు కానీ మరి గర్ల్స్ కాలేజీకి అటానమస్ తెచ్చిచ్చి మరి మన విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలలో చదవకుండా మరి అటానమస్ హోదా తెచ్చినటువంటి మన సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు విద్యార్థులు పోటీ పరీక్షల్లో చదువుకొని మరి వాళ్ళకు స్తోమత లేకుండా చదువుకునేందుకు తన సొంత భవనమైనటువంటి మోతరోడ్ల భవనం ఇచ్చి మరి ఒక 300 నుంచి 400 మంది విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించి వాళ్లకు పోటీ పరీక్షలకు ఉన్నత విద్యకు వెళ్ళడానికి మరి సంజయ్ అన్న గారు సహకరించి అప్పుడు ఒక 4-5 లక్షల రూపాయలు తన సొంత జేబుల నుంచి ఖర్చు పెట్టి భోజన సౌలభ్యం కూడా కల్పించడం జరిగింది. మరి దీనికి నిదర్శనం సంజయ్ అన్నకు మరి విద్య పట్ల ఎంత శ్రద్ధ ఉన్నది తెలియజేస్తుంది. మరియు అక్కడ ఎస్కేఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో కొందరు పోలీస్ ట్రైనింగ్కి పోయి చాలా మంది కూడా వెనుదిరుగుతున్నారు. మరి వాళ్ళకు సరి అయిన ట్రాక్ లేదని చెప్పి అప్పుడు రన్నింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. దీన్ని బట్టి మన సంజయ్ అన్నకు విద్య పట్ల మరి ఎంతో శ్రద్ధ ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పేరున నమస్సమాధాలు తెలియజేస్తూ మరి అభివృద్ధి అనే నినాదంతో జగిత్యాల ప్రాంతానికి ఒక శని ఉండేదంటే ప్రభుత్వం ఒకటి ఉంటే ఎమ్మెల్యే ఒకటి ఉంటుండే. దాంతో ఈ ప్రాంతం కొద్దిగా వెనుకబడ్డది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందంటే మళ్ళీ సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయినాకనే జరిగింది. మళ్ళీ మొన్న సంజయ్ కుమార్ గెలిచారు, మళ్ళీ ప్రభుత్వం వచ్చేది, మళ్ళీ ఇటుపోతూ జగిత్యాల మళ్ళీ వెనుకబడతాను ఒక ఇబ్బంది మాకుండే. కానీ అదృష్టంకు రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తా అని చెప్పి సంజయ్ కుమార్ గారు ముందుకు వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారితో మద్దతు చేస్తూ సపోర్ట్ చేస్తూ ఈ జగిత్యాల ప్రాంతానికి అత్యధిక నిధులు, ఏ నియోజకవర్గానికి రాని నిధులు జగిత్యాల నియోజకవర్గానికి వచ్చినాయంటే అది నిజంగా రేవంత్ రెడ్డి గారికి జగిత్యాల ప్రాంత ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏమైనా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. రోడ్లు కానీ మోర్లు కానీ నేను కూడా 2005లో మున్సిపల్ చైర్మన్గా ఉన్నా. ప్రభుత్వ భూములు ఇచ్చుడే కానీ ప్రభుత్వం భూములు కొన్న కూడా ఉంది. అప్పుడు విద్య కొరకు ఇప్పుడు లైబ్రరీ స్కూల్ అటు లోపలికి పోయినప్పుడు కూడా అప్పుడు చందాలు వసూలు చేసి భూమి కొన్న సందర్భం ఉన్నది. కాజీపురం స్కూల్ భవనం కూడా మున్సిపల్కి వెళ్ళి నేను చేపడినప్పుడే కొన్నాం. 3 కన్నెల కాడ వాటర్ ట్యాంక్ కట్టాలంటే ఇక్కడ ల్యాండ్ లేదు, ఆ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ కొని ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టాము. కాబట్టి ప్రభుత్వ భూములు వస్తే ప్రభుత్వానికి అవసరం భూములు కూడా కొన్న సందర్భాలు ఉన్నాయి. జగిత్యాల ఒక మున్సిపాలిటీ అంటే రోడ్లు తీసుడు బోర్లు వేసుడే కాదు, సంఘ సేవలు కూడా ప్రతి దానిలో కూడా ముందుకు పోయే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏమైనా ఈ ప్రాంత ప్రజల అదృష్టవంతులు. గతంలో ఉన్న నాయకులు కానీ ఇప్పుడున్న సంజయ్ కుమార్ గారు కానీ ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్ట సుఖాలు పంచుకుంటూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటున్నందుకు
వారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్కి అలాగే మా గౌరవనీయులైన మాజీ వంటి నమస్కారాలు. మానవాభివృద్ధి సూచీలనే చెప్తారు. ప్రజలు ఎంత అభివృద్ధి చెందినరు అనేది వాళ్ళకు అందుతున్నటువంటి విద్య మీద, వైద్యం మీద, వాళ్ళ జీవన కాల పరిమితి మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి అందులో ప్రధానంగా విద్య మీదనే వాళ్ళు ఫోకస్ చేస్తారు ఏ దేశమైనా. ఇప్పుడు మన దేశంలో కూడా ఈ ప్రభుత్వ బడులు కావచ్చు, ప్రభుత్వ విద్య కావచ్చు ఎక్కువగా వినియోగించుకునేది ఎవరైనా ఉన్నారంటే అవి పేద వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లలు, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లలు అధిక సంఖ్యలో వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకుంటారు. సో మనం వీటి బాగోగుల మీద దృష్టి పెడుతున్నాం. ఇంకా అదనపు గదుల నిర్మాణానికి కృషి చేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే సార్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కేవలం బతకడానికి కాదు, అది సమాజంలో ఒక సోషల్ డిగ్నిటీతో గౌరవంగా బతకడానికి అది యువతి యువకుల్ని మనం ప్రోత్సహిస్తున్నటువంటి లెక్క. సో ఆ విషయానికి కూడా ఇంకొకసారి కృతజ్ఞతలు చెప్తూ అండ్ మా టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు కూడా ఇక్కడ స్కూల్ బిల్డింగ్ డిమాలిషన్ కావచ్చు, శానిటేషన్ సెక్షన్ ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రధాన ఉపాధ్యాయులు గారికి సభలు మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద చిల్డ్రన్. ఈరోజు ఇక్కడ ఈ స్కూల్కు 20 లక్షలు మంజూరు కావడం జరిగింది. అదేవిధంగా నేను మొన్ననే డైరెక్టర్ ఎడ్యుకేషన్ శ్రీ నికోలస్ గారిని కలిసి ప్రత్యేకంగా జగిత్యాల ప్రాంతంలో పాఠశాలలకు మౌలిక వసతుల విషయంలో ఇదివరకే కొన్ని చేసుకున్నా కానీ ఇంకా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీరు ప్రత్యేకంగా జగిత్యాల జిల్లా కేంద్రం, ఇక్కడ ధనవంతులు ఎంత ఉన్నారో పేదవాళ్ళు అందరూ ఉన్నారు. ఈ ప్రాంతంలో జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల నా నియోజకవర్గంలో స్కూల్ గదులకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వడానికి కోరడం వారు సానుకూలంగా స్పందించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా సర్కార్ బల్లే చదివారు, సంజయ్ కుమార్ కూడా సర్కార్ బల్లే చదివారు. మాకు తప్పకుండా ఈ సర్కార్ బళ్ళు ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలనే ఆలోచన ఉంటుంది. దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో కూడా స్కూళ్ళు కాలేజీలలో మౌలిక వసతులు పెంచడానికి కేంద్ర ప్రభుత్వాన్ని కొంత లోన్లో వెసులుబాటు ఇవ్వాలి, FRBM తప్పించి కూడా ఇవ్వాలి 30,000 కోట్ల వరకు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేసింది. అంటే మనకున్న నిధులు కావచ్చు, బ్యాంకుల ద్వారా కావచ్చు, నిధులు సమీకరించుకొని విద్యాభివృద్ధి చేయాలి. విద్యతోటే వికాసం. విద్య వచ్చినప్పుడే పిల్లలలో తలరాత మారుతుంది, తర్వాత వాళ్ళు మంచి భారత పౌరులెత్తరనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఉండడం వల్ల ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి ఏదున్నా కొంత ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత మాంద్యం ఉన్నది, భారతదేశంలో కావచ్చు, మన దగ్గర కూడా కావచ్చు. అటువంటి సందర్భంలో ఉన్న నిధులు వెచ్చించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో కొన్ని కార్యక్రమాలు చేసినాం అభివృద్ధి కోసం. అక్కడ ప్రైమరీ స్కూల్లో అభివృద్ధి కార్యక్రమం చేస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. నేనే భూమి పూజ చేసిన, బాలశంకర్ అన్న నిర్మాణం చేస్తే ఇంకా డబ్బులు రాలే. అప్పుడప్పుడు కొంచెం మనసుకు బాధ. వాటన్నిటి కూడా ముందర పెట్టుకుంటాం. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తున్నారని చెప్పి కూడా తమ్ముడికి ధైర్యం చెప్తూ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఓల్డ్ ఏజ్ స్కూల్ కూడా చూస్తే మిత్రుడు మల్లారెడ్డి గారు ఆ మాట మీదకి అప్పుడు కంప్లీట్ చేసింది. ఆ మాట అంటే ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన ఆలోచన. గత ప్రభుత్వం కొన్ని ఎన్నో పాత వాగ్దానాలు పూర్తి చేస్తూ మన మెడికల్ కాలేజ్ ఆగిపోయి ఉండే. దాదాపు 40 కోట్ల బిల్ పెండింగ్ ఉండే. 40 కోట్లు పెండింగ్ ఉంటే మన 20 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ఇప్పుడు అమ్మాయిల హాస్టల్కు లోపల పనులు ప్రారంభమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో గత ప్రభుత్వంలో చేసిన వాటిని కొనసాగిస్తూనే మరి మన ప్రాంత అభివృద్ధి కోసం, విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నాం. అప్పుడున్న మహిళా సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల 240 మంది విద్యార్థులు మంజూరు అయితే మరి ఎందుకో ఎలక్షన్ల కంటే ముందు క్యాన్సిల్ అయ్యింది. రాజకీయాల బోదలుచుకోలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఎస్సీ వెల్ఫేర్ మన ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటే మళ్ళీ వెళ్ళి రీఅడ్మిషన్స్ చేయించి ఓపెన్ చేయించి 240 మంది విద్యార్థులకు మొత్తం భోజన సౌకర్యంతో పాటు వసతి అన్నీ కూడా గొల్లపల్లి రోడ్లో అది మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇట్స్ అ ఫ్యాక్ట్. క్యాన్సిల్ అయ్యింది. దళిత అమ్మాయిలు చదువుకునే కాలేజ్ క్యాన్సిల్ అయిపోయింది. అంతకుముందు వచ్చింది జిల్లాకు వస్తే మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయించినాం. నేను ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ మంచి ప్రాంతంలో ఉండాలి, విశాలంగా ఉండాలని చెప్పి టిఆర్ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రోడ్ సౌకర్యం కూడా రోడ్ నుంచి 30 కిలోమీటర్ ఉంటుంది. రోడ్కి వెళ్ళి కనబడుతున్నది.
అక్కడికి రోడ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాం. 10-15 రోజులలో అంటే ఐటీఐని అడ్వాన్స్డ్గా టాటా వాళ్ళతోటి సంయుక్తంగా కలుపుకొని చేస్తూ ఉన్నాం. అలాంటి కార్యక్రమం కూడా ఇంకో 15 రోజులలో అది కూడా ప్రారంభమవుతుంది. మిషనరీ అన్నీ వచ్చేసినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంతకుముందు కూడా చెప్పినాం, విద్యతోటే వికాసం, విద్యతోటే మనకు ఉపాధి కావచ్చు, అన్ని రంగాలలో అభివృద్ధి ఉంటుంది. మరి స్కూల్లో విద్య తర్వాత పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకోవాలన్నా, స్కూల్ పిల్లలు ఇంకేదైనా పుస్తకాలు చదువుకోవాలన్నా, న్యూస్ పేపర్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, రిటైర్డ్ పెన్షనర్స్ వారి సమయాన్ని కొంత వెచ్చించుకోవాలన్నా, ఈ కడుపేదస్తులు నివసించే ప్రాంతంలో కూడా గ్రంథాలయం ఉండాలనే ఆలోచనతోటి ఈ ప్రాంత పెద్దలు యువత కోరిక మేరకు మరి నిరుపయోగం ఉన్న స్కూల్ను ఉపయోగానికి తీసుకొచ్చినాం. సహకరించిన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ప్రత్యేకంగా అడిషనల్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి కొద్దిసేపట్లో అది కూడా ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ ఏర్పాటు చేసిన లైబ్రరీకి పుస్తకాలు కావచ్చు, పేపర్లు కావచ్చు, ఫిలాంథ్రఫీస్ ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేనివారు నేను సహకరించి కొన్ని పేపర్లు వేయించడం కానీ పుస్తకాలు కొనిస్తే కూడా ఆ లైబ్రరీ డెవలప్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ, నేను నా సొంత ఖర్చులతోటి ఒక 25,000 రూపాయలు ఇమీడియట్గా నేను కమిషనర్ గారికి, హెడ్ మాస్టర్ గారికి అందజేస్తే, హెడ్ మాస్టర్ గారికి దాంట్లో ఉపయోగపడే పుస్తకాలు కొన్ని తెప్పించి పెట్టాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ, మరి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. ఇంతకుముందు చెప్పినట్టు రాజకీయాలకు రాకముందు మా కుటుంబానికి అనుబంధం ఉన్నది, కానీ అవన్నీ నేను చెప్పుకోదలుచుకోలే. రాజకీయ నాయకులు విమర్శించినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. అది గుర్తించే నన్ను ప్రజలు గెలిపించారు. ఇక్కడ ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో ఎన్నో హెల్త్ క్యాంపులు కావచ్చు, ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు, మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు 2 పాఠశాలల్లో కూడా రాజకీయాలకు రాకముందే వివిధ సందర్భాల్లో వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. రాజకీయం అంటే లేదా ఎమ్మెల్యే పదవి అంటే ఒక అధికారం కోసం కొంత మాట్లాడినట్టు రాజ్యాలేలుడు కాదు. ఇంతకుముందు మా తమ్ముడు కూడా మాట్లాడాడు, రాజ్యాలేలుడు కాదు, ఇది సేవ. ప్రజాప్రతినిధులం అంటే ప్రజలకు సేవకులంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఆ సేవలో భాగంగా విస్తృతంగా సేవ చేసే అవకాశం శాసనసభ్యునిగా నాకు కల్పించినందుకు ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అభివృద్ధిలో సహకరిస్తున్న వివిధ స్థాయిలోని ఉద్యోగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.